నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన నియమాలు. నవగ్రహాలు అంటే చాలా మందికి సందేహాలు ఎక్కువ. ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొంతమందికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొందరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు. అందుకే నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని అక్కడ పూజ చేయడానికి కూడా సంకోచిస్తారు. శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి? అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గాని, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గాని వస్తుంటాయి. వాటిని బట్టే మానసిక పరిస్థితి, ఆరోగ్యం ఆధారపడి ఉన్నాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చాలా మందికి ఈ పద్ధతులు గురించి అవగాహన ఉండదు. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. గ్రహస్థితుల నుంచి మనకు ఎదురయ్యే కష్టనష్టాల నుంచి బయటపడేందుకు తగిన మార్గం నవగ్రహ ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణను ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి, చంద్రుని వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు, బుధుడి వైపు నుంచి రాహువు, కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రార్థనలు చేస్తున్నంత సేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకు స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో 2 ప్రదక్షిణలు అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం. మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహ మండల నాయకుడా, శ్రీసూర్య భగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువుగాక. రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్ర భగవానుడా, మమ్మల్ని కరుణించు. మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు. నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యామిథునరాశులకు అధిపతి అయినవాడా, ఉత్తర దిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువుగాక. ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాశులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతి, శ్రీగురు భగవానుడా, మాపై కరుణను వర్షించు. ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు. ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడు, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడు, దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు. ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భ సంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో ఉండేవాడా, శ్రీరాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు. తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతు భగవానుడా మాకు మేలు కలుగజేయి.
అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.